సతి అంటే భార్య, సహగమనం అంటే కలసి పోవటం. చనిపోయిన పతితో పాటు భార్య కూడా చనిపోవటాన్ని సతీ సహగమనము అని పేరు. ఇలా చనిపోయిన పతితో పాటు భార్య బలవంతముగా మరణించటమనేది పురాణాలలో కనిపించదు. శివపురాణంలో సతీదేవి వృత్తాంతములోగాని, రామాయణంలో సీతాదేవి అగ్నిప్రవేశంలోగాని చనిపోయిన భర్తతో అనుగమించటమనే అంశం వర్తించదు. బహుశః మంగోలుల దాడుల కాలంలో స్త్రీలకు కలుగబోయే బానిసత్వం, సెక్షువల్ స్లేవరీ నుంచి తప్పించటానికి స్వచ్ఛందంగానో బలవంతంగానో ఈ దురాచారం మొదలైందని చరిత్రకారుల విశ్లేషణ. దేశవ్యాప్తంగా క్షత్రియ కులాల్లో సతీ సహగమనం ఉండేది. ఉత్తరాదిన రాజపుత్ర సామ్రాజ్యాల్లోనూ మరియు దక్షిణాదిన కళింగ విజయనగర సామ్రాజ్యంలోనూ కూడా ఈ పద్ధతి అమలులో ఉండేది. ఆనాడు అనగా సుమారు 500 సంవత్సరాల క్రితం హంపి విజయనగరాన్ని సందర్శించిన ఒక పోర్చుగీసు యాత్రికుడు సతీ సహగమన వ్యవహారాన్ని స్వయంగా చూసి వ్రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఈ క్రింది విధంగా ఉంది. ఈ రాజ్యంలోని ప్రజలందరూ విగ్రహారాధకులే. స్త్రీలు చనిపోయిన తమ భర్తతో బాటు చితిలో దూకి మరణించటం వీరి ఆచారం. దీన్ని వీరు గౌరవప్రదమైన చర్యగా భావిస్తారు. భర్త చనిపోయినప్పుడు భార్య బంధువర్గంతో కలిసి రోదిస్తుంది. కాని ఆ రోదన ఒక పరిమితిని దాటితే ఆ స్త్రీ తన భర్తతో బాటు సహగమనానికి సిద్ధంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానే సహగమనానికి పురికొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి, సాంప్రదాయానికి భంగం కలిగించవద్దని బోధిస్తారు. ఆ తర్వాత ఆ మరణించిన వ్యక్తిని కర్రలతో చేసిన వేదికపై పడుకోబెట్టి పూలతో అలంకరిస్తారు. అతని భార్యను ఒక చిన్న గుర్రంపై కూర్చోబెట్టి శవం వెంబడి పంపుతారు. అప్పుడామె తనకున్న ఆభరణాలనన్నింటినీ ధరించి ఉంటుంది. అన్ని రకాల పూలను కూడా ధరించి ఉంటుంది. చేతిలో అద్దం కూడా ధరించి ఉంటుంది. శవం వెంబడి అనేక సంగీత వాయిద్యాలు, బాజా భజంత్రీలు రాగా వెనుక బంధుజన సముదాయం నడుస్తుంటుంది. వీరందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఒక వ్యక్తి ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆ స్త్రీ వైపు చూసి ఇలా పాట పాడుతాడు. నీవు నీ భర్తను చేరడానికి వెళుతున్నావు. దానికి ఆ స్త్రీ దానికి సమాధానంగా, అవును, నేను నా భర్త వద్దకు వెళుతున్నాను అని పాట ద్వారా తెలుపుతుంది. తంతు. భర్త శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ అదివరకే సిద్ధంచేసిన వెదిక, చితి పై పెడ్తారు. మరణించిన వ్యక్తి యొక్క దగ్గరి బంధువు ఒకరు తన తలమీద ఒక నీటితో నిండిన కుండను ఎత్తుకుని చేతిలో ఒక కాగడా ధరించి ఆ వేదిక చితి చుట్టూ 3 సార్లు తిరుగుతాడు. ప్రతి చుట్టుకు ఆ కుండకు ఒక రంధ్రం చేస్తారు. చివరగా ఆ కుండను అక్కడ పడేసి ఆ కాగడాను శవాన్ని పడుకోబెట్టిన కట్టెల వేదికపైకి విసురుతాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు శవానికి నిప్పు పెడతారు. శవం కాలాక అతని భార్య పూజారులతో కలిసి అక్కడకొస్తుంది. వారు ఆమె పాదాలను కడిగి వారి ఆచారాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. అప్పుడు ఆమె తన చేతులతో తన మీదున్న ఆభరణాలను తీసి తన బంధువులైన స్త్రీలకు పంచి ఇస్తుంది. ఆమెకు కొడుకులున్నచో వారిని తనకు ముఖమైన బంధువులకు అప్పజెప్తుంది. ఆమె శరీరం పైనున్నవన్నీ తీసేశాక ఆమెకు ఒక సాధారణ పసుపు బట్టను కట్టబెట్టతారు. ఆమె బంధువులు ఆమె చేతిని పట్టుకోగా ఆమె మరో చేతిలో ఒక కొమ్మను పట్టుకుని ఉంటుంది. ఆమెను 3 సార్లు ఆ చితి చుట్టూ తిప్పుతారు. అప్పుడు ఒక చాపను ఆమెకు ముందు అడ్డంగా పట్టుకుని చితి మంటలు కనబడకుండా చేస్తారు. అప్పుడు ఒక బట్ట, బియ్యం, దువ్వెన, అద్దం, తమలపాకులు వంటివాటిని ఆ మంటలో పడేస్తారు. ఇవన్నీ తన భర్త తరపున వస్తువులని వారి నమ్మకం. చివరగా ఆమె అక్కడున్న వారందరి వద్ద సెలవు తీసుకుని నెత్తిన నూనెతో నిండిన కుండతో తనంత తాను ధైర్యంగా మండుచున్న అగ్ని కీలలోనికి ప్రవేశిస్తుంది. వెనువెంటనే అప్పటికే చేతులలో కర్రలతో సిద్ధంగా ఉన్న ఆమె బంధువులు అందరూ ఆ కర్రలతో ఆమెను కప్పేస్తారు. ఆ తర్వాత బిగ్గరగా తమ విచారాన్ని వ్యక్తపరుస్తారు. ఈ విధానము చాలా ధైర్యంతో కూడుకున్నదేగాక నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ పద్ధతి ఇక్కడి అధికారులకేగాక రాజుకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ ఎవరికైనా చాలామంది భార్యలు ఉంటే అతని మరణానంతరం వారందరూ ఇలా అగ్ని ప్రవేశం చేయవలసిందే. తెలుగువారికి మాత్రం ఈ ఆచారంలో కొంత మార్పు ఉంది. వారు శవాన్ని భూమిలో పూడ్చి పెడతారు గనుక.
భర్త శవాన్ని పూడ్చిపెట్టే గోతిలోనే భార్య కొరకు ఇంకో స్థానం సిద్ధం చేశారు. భర్త శవానికి ప్రక్కన భార్యను పడుకోబెట్టి ఇద్దరిని పూడ్చిపెడతారు. అప్పుడు భార్య కూడా మరణిస్తుంది. నిషేధం. సతీ సహగమన ఆచారాన్ని మొదటిసారిగా 1515లో గోవాలో పోర్చుగీసువారు నిషేధించారు. తరువాత డచ్వారు, ఫ్రెంచివారు, చించురావారు, పాండిచ్చెరి వారు నిషేధించారు. 1798లో బ్రిటీషువారు కలకత్తాలో సతీ సహగమనాన్ని నిషేధించారు. బెంగాల్ ప్రెసిడెన్సీ వారు 1817లో నిర్వహించిన సర్వేలో బెంగాల్ రాష్ట్రంలో 700 విధవరాళ్లు సజీవంగా సతీ సహగమనానికి బలయ్యారు. 1812 నుండి ప్రముఖ సంఘ సంస్కర్త విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్లు సతీ సహగమన వ్యతిరేక చర్యలు చేపట్టారు. వారి కృషి ఫలితంగా 1829 డిసెంబరు 4న బెంగాల్ ప్రెసిడెన్సీలో సహగమనాన్ని నిషేధిస్తూ అది పాటించిన వారికి శిక్ష విధించేలా నాటి గవర్నరు బెంటింగ్ ఆదేశాలు జారీ చేశాడు. 1830 ఫిబ్రవరి 2న ఈ చట్టాన్ని మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో కూడా అమలు చేశారు. 2. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ కేసు చివరికి లండనులోని ప్రీవీ కౌన్సిలు దాకా వెళ్ళింది. అక్కడ ఆ పిటిషన్ను కొట్టివేసి నిషేధాన్ని సమర్థించారు. 3. ఆ తరువాత భారతదేశంలోని సంస్థానాలు కూడా సతీ సహగమనాన్ని నిషేధించాయి. 1940లో బరోడా సంస్థానం నిషేధించింది. 1941లో కొల్హాపూర్ నిషేధించింది. 1846లో జైపూర్ సంస్థానం నిషేధించడంతో అది మిగతా రాజపుత్ర సంస్థానాల్లో ఒక ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఆ తరువాత 4 నెలల్లోనే మొత్తం రాజపుటానా లోని మొత్తం 18 సంస్థానాల్లో 11లో సతీ సహగమనాన్ని నిషేధించారు. 4. ఆ తరువాత 1847లో హైదరాబాదు, 5, 6, గ్వాలియర్, జమ్మూ కాశ్మీరుల్లో నిషేధించారు. 7. ముస్లిము సంస్థానాలైన అవధ్, భోపాల్లలో 1849 నాటికి ఈ ఆచారంపై నిషేధం ఉంది. 8. 1852లో కచ్, జోధ్పూర్లలో నిషేధించారు. 9. 1861లో మేవార్ సంస్థానంలో కూడా నిషేధం విధించడంతో భారతదేశమంతటా సతీ సహగమనాన్ని నిషేధించినట్లయింది. ట్రావన్కూర్ సంస్థానంలో సతీ సహగమన ఆచారం ఉండేది కాదు. ఈ ఆచారాన్ని అనుమతించాలా అని సంస్థానంలోని బ్రిటిషు రెసిడెంటు రాణి గౌరీ పార్వతీబాయిని 1818లో అడగ్గా ఆమె ఆ ఆచారం తమ సంస్థానంలో ఎన్నడూ లేదని, ఇప్పుడు అనుమతించవద్దని చెప్పింది. 10. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 40 కేసులు సహగమన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 1987లో రాజస్థాన్ ప్రభుత్వం సహగమన నిరోధక చట్టాన్ని జారీ చేసింది. దీని ప్రకారం సతీ సహగమనాన్ని ప్రోత్సహించడం క్షమించరాని నేరం. 10వ తరగతి విద్యార్థులు